ఇంటెలిజెన్స్ లో బీఆర్ఎస్ పోలీసుల ఏకంగా సీఎం నివాసం పరిధిలోనే వారి విధులు సీఎం రూట్లోని ట్రాఫిక్ ఏసీపీలు సైతం వాళ్ళేనా ప్రతి కదలికలను చేరుస్తున్నారన్న అనుమానాలు అనేక సబ్ డివిజన్లలో బీఆర్ఎస్ అనుకూల డిఎస్పీలే పోలీస్ శాఖలోని ఒక ఉన్నతాధికారి నిర్లక్ష్యంతోనే తప్పిదాలు ఇవే నిర్ణయాలంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. మరి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మీరే ఇంత చెప్తారు ఇంటెలిజెన్స్ లో బీఆర్ఎస్ పోలీసులా ఉన్నారని చెప్పి, అంటే మరి మీరు అధికారంలో ఉండి మరి ఆ పోలీసులు వేరే పార్టీకి అంటే ప్రతిపక్ష పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అంటే మరి మీరు మీ పాలన ఎట్లా చేస్తున్నారు, ఏం పట్టించుకుంటున్నారు అనేది ఆలోచించాలి. అందుకే ఒక డైనమిక్ లీడర్ కావాలి కాంగ్రెస్ పార్టీకి. ఒక డైనమిక్ లీడర్ హైదరాబాద్కి అసలు ఒక దిక్కే లేదు. ఒక డైనమిక్ లీడర్ని చూసుకొని ఒక డైనమిక్ లీడర్ని పెట్టి ఇవన్నీ పనులు అప్పచెప్తే సో ఇవన్నీ చక్కదిద్దుడు ఉంటుంది. మీరు ఏం పట్టించుకోకపోతే సో మీరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటారు, సో అన్నీ ప్రతిపక్ష పార్టీలకు చెరవేస్తారు. ఇవేం నిర్ణయాలంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. సీఎంకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నది ఎవరు? సీఎం సెక్యూరిటీ విభాగంలోని మాజీ సీఎం దగ్గర పనిచేసిన వారైనా పోలీస్ శాఖపై సీఎం సమీక్షిస్తేనే అనేక వాస్తవాలు వెలుగులోకి. రాష్ట్రంలో మార్పు వచ్చినా పోలీసుల్లో మార్పు రాని పరిస్థితులు ఎట్లా వస్తుంది? సో అప్పుడు వాళ్ళు లాభపడ్డది కాబట్టి వాళ్ళు రుణం తీసుకుంటారు అంతే. రాజ్యాంగం